బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. గుంటూరుకు చేరుకున్నారు జగన్. రైతు దీక్షలో పాల్గొనబోతున్నారు. దానికంటే ముందు మేడే ఉత్సవాల్లో పాల్గొంటున్నారు జగన్. లైవ్ ను మనం చూస్తూ ఉన్నాం. గుంటూరు నుంచి 2 రోజుల రైతు దీక్షలో పాల్గొనేందుకు గుంటూరుకు చేరుకున్నారు జగన్. పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గుంటూరు బస్టాండ్ ఎదుట జరిగిన మేడే ఉత్సవాల్లో జగన్ పాల్గొని జెండా ఆవిష్కరించారు. జగన్ రాక సందర్భంగా భారీ ఎత్తున కార్మికులు, జనం అక్కడికి చేరుకున్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనే చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తా ఉన్నాం. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేని పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వీలుంటే ఆర్టీసీని ఏ కాశీనేనికో ఏ దివాకర్ రెడ్డికో అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాలేజీలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం కాలేజీలు, స్కూళ్లు రేషనలైజేషన్ పేరు మీద అన్ని కూడా పద్ధతి ప్రకారం మూసేయిచ్చేస్తున్నారు. ఇంకా కాస్త వీలుంటే ఉన్న స్కూళ్లను, ఉన్న కాలేజీలన్నీ కూడా నారాయణ హక్కు ఇచ్చేదానికి కూడా సిద్ధంగానే ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇంకా కొద్దిగా వీలుంటే చంద్రబాబు నాయుడు గారు ఏపీ జెన్కోను, ఏపీ ట్రాన్స్కోను కూడా సీఎం రమేష్ కో, సుజనా చౌదరికో అమ్మేయడానికి కూడా సిద్ధపడతాడు. ఇలా కార్మికుల్లో ఇవాళ అభద్రతాభావం ఉంది. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టుల్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులందరినీ కూడా ఎన్నికలకు ముందు అందరినీ కూడా పర్మనెంట్ చేస్తానన్నాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత, పని అయిపోయిన తర్వాత వీళ్ళను కూడా తన మామ, సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినట్టు వీళ్ళను పొడి చేశారు.